అందరికీ జై హింద్. ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరుగుతుంది. మనందరికీ విషయం తెలిసిందే. కానీ అసలు ఈ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఎవరు? అసలు చాలా మంది తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అంటే దీనికి తాలిబాన్తో సంబంధం ఉంది అని అనుకుంటున్నారు. పేరు మాత్రమే తాలిబాన్ ఉంది, తాలిబాన్తో ఎటువంటి సంబంధం లేదు. అసలు ఈ టీటీపీ ఎలా ఫామ్ అయింది, దీని వెనుక హిస్టరీ ఏంటో చెప్తాను. ఇదే కాదు, ఈ యుద్ధం ఇప్పుడు ఎందుకు జరుగుతుంది దాని గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఈ యుద్ధంలో ఇండియా ఎటువంటి పాత్ర వహించవచ్చో దాని గురించి కూడా మాట్లాడతాను. నేను యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చాలామంది ఒక ప్రశ్న అడిగారు. సార్, మీరు అన్నారు ఇండియా మీద తాలిబాన్ ఎటువంటి దాడి చేయలేదు అని అన్నారు, కానీ 1999లో IC-814 అనే ఒక విమానం హైజాక్ అయింది కదా. ఆ హైజాక్ అయిన విమానం కాబూల్కి వెళ్ళింది, అక్కడ తాలిబాన్ ఉంది కదా, మరి ఎలా మీరు చెప్తారు తాలిబాన్ ఎటువంటి రోల్ లేదని? సో ఈ అంశం మీద కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, BBC నుంచి న్యూస్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ అండ్ పాకిస్తాన్ క్లెయిమ్ మెనీ డెడ్ ఇన్ న్యూ క్లాషెస్. అంటే చాలా మంది రెండు వైపులు చనిపోయారని చెప్పి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది, ఇంకోవైపు పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. అసలు ఈ యుద్ధం ఇప్పుడు ఎందుకు జరిగింది, దీని వెనుక యాక్చువల్లీ జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఫస్ట్ దాని గురించి మాట్లాడతాను. జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనందరికీ తెలుసు, చాణక్య తన రైటింగ్స్లో రాశారు. నేను మీకు హిందీలో చెప్తాను, దాని తర్వాత దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దుష్మన్ కా దుష్మన్ దోస్త్ అని చెప్పేసి చాణక్య గారు ఎప్పుడో చెప్పారు. అంటే ఏంటి, మన ఎనిమీకి ఎవరైతే ఎనిమీ ఉంటారో వాళ్ళు మనకి న్యాచురల్ ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మనము ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఎనిమీస్, అండ్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో హ్యావ్ సమ్ డిఫరెన్సెస్. వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో న్యాచురల్గా ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ విల్ బికమ్ ఫ్రెండ్స్. గ్రౌండ్లో కూడా అదే జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఫారిన్ మినిస్టర్ ఇండియాకి విజిట్లో ఉన్నారు. ఈ విషయము పాకిస్తాన్కి నచ్చలేదు. సో పాకిస్తాన్ ఎప్పుడైనా సరే ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడం మాత్రం ఖాయం. ఈ ధైర్యం పాకిస్తాన్కి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇక్కడ అమెరికన్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. అది ఎలా ఉందో మాట్లాడతాను, కొంతసేపట్లో వెయిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాన్ఫ్లిక్ట్ వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జియో పాలిటిక్స్లో ఒక కాన్సెప్ట్ వస్తుంది, దాన్ని స్ట్రాటజిక్ డెప్త్ అంటారు. ఈ స్ట్రాటజిక్ డెప్త్ అంటే ఏంటంటే, జనరలీ ఒక కంట్రీ ఏం చేస్తుంది, కంట్రీ ఏ ఉందనుకుందాము, కంట్రీ బి ఉందనుకుందాం, ఇంకో కంట్రీ సి ఉంది అని అనుకుందాం. ఈ స్ట్రాటజిక్ డెప్త్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుందంటే, ఈ కంట్రీ ఏ కంట్రీ బిని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, ఈ కంట్రీ సిని తన దగ్గరికి రానివ్వదు. దీన్ని జియో పాలిటిక్స్లో స్ట్రాటజిక్ డెప్త్ అంటారు. ఎప్పుడు అది, వెన్ కంట్రీ ఏ influences country B in such a way that it influences the interaction between country B and C. If country A has achieved this, it means that country A has achieved strategic depth in B against country C. So ఇప్పుడు ఈ A ప్లేస్లో పాకిస్తాన్ పెడదాం, ఈ B ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ పెడదాం, ఈ C ప్లేస్లో ఇండియా పెడదాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతున్నప్పుడు వీడేం చేస్తున్నాడు, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తున్నాడు. ఎందుకు దాడి చేస్తున్నాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాపోతున్నారని. సో మిలిటరీ ఫోర్స్తో వీడి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్లా కాకుండా చేస్తుందే పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ మనం కొంచెం హిస్టరీలోకి వెళ్తే గనక, నేను ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడాను దీని గురించి. ఇది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో బార్డర్. ఈ బ్లాక్ లైన్ వచ్చేసి డ్యూరాండ్ లైన్, ఈ బ్లాక్ లైన్ వచ్చేసి డ్యూరాండ్ లైన్, అండ్ ఇదంతా పాకిస్తాన్ ప్రస్తుతం.
1947లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఇలా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి మధ్య గీసిన బౌండరీయే ఈ డ్యూరాండ్ లైన్. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ డ్యూరాండ్ లైన్ని గీసారు, అప్పట్లో ఉంది. కానీ ఇది గ్రౌండ్లో అంత ఎఫెక్టివ్ కాదనమాట. అండ్ ఈ లైన్ గీసినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఈ లైన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే పష్తూన్, ఇన్ఫ్యాక్ట్ మనం ఆఫ్ఘనిస్తాన్ డెమోగ్రఫీ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ పష్తూన్స్ అండ్ ఆల్మోస్ట్ 47% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు పష్తూన్స్, ఒక ట్రైబ్. అండ్ వాళ్ళ ట్రైబ్ వాళ్ళు చాలా మంది పాకిస్తాన్కి ఇచ్చేసిన టెరిటరీలో ఉన్నారు. అందుకే మేము ఈ డ్యూరాండ్ లైన్ని ఒప్పుకోమని చెప్పి బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా బ్రిటిష్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ముందు పెద్దగా గొడవలు రాలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఈ టెరిటరీ అంతా మా టెరిటరీ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్, లేదు మా టెరిటరీ అని చెప్పి పాకిస్తాన్, ఇలా వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి. మనం 2001కి వచ్చేస్తే హిస్టరీలో 2001లో మనకు తెలుసు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఏం జరిగింది? అమెరికా వాడు పాకిస్తాన్ భూమి నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేశాడు. పాకిస్తాన్ భూమిని వాడుతూ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేశాడు. సో దీనివల్ల ఏమైందంటే 2003 to 2007 ఈ దాడులు జరుగుతున్నప్పుడు అమెరికా వాడు అల్ ఖైదా నెట్వర్క్ని టార్గెట్ చేశాడు. ఈ అల్ ఖైదా నెట్వర్క్ మరెవరో కాదు, ఒసామా బిన్ లాదెన్ నడిపే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. సో ఒసామా బిన్ లాదెన్కి ఏం కోపం వచ్చిందంటే, నువ్వు పాకిస్తాన్ టెరిటరీ వీళ్ళకి ఇస్తున్నావు, వీళ్ళేమో మా మీద దాడి చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేను నీకు కూడా ఒక గుణపాఠం నేర్పిస్తాను అని చెప్పి తను మైండ్లో ఫిక్స్ అయ్యాడు. అప్పుడు అల్ ఖైదా ఏం చేసిందంటే ఒక డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసింది. ఈ డీసెంట్రలైజ్డ్ క్లస్టర్లో పాకిస్తాన్ మీద దాడి చేయడానికి కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని క్రియేట్ చేసింది. అందులో కొన్ని పేర్లు చెప్తాను. ఒకటి స్వాట్ తాలిబాన్, ఇంకొకటి బజౌర్ తాలిబాన్, అండ్ ఇంకొకటి తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్. దిస్ ఈస్ ది ఎంటిటీ దట్ ఈస్ అటాకింగ్ పాకిస్తాన్ టుడే. అంటే ఈ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ స్థాపించింది మరెవరో కాదు, అల్ ఖైదా వాళ్ళు. ఎందుకు స్థాపించారు? పాకిస్తాన్ వాడు అక్రమంగా తన భూమిని యుఎస్ఏకి ఇచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాడు కదా, అందుకే పగ తీర్చుకోవడానికి తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్, స్వాట్ తాలిబాన్, బజౌర్ తాలిబాన్ ఒక డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్తో క్రియేట్ చేశాడు. మనం మ్యాప్లో చూసుకుంటే కనుక ఇది మన స్వాట్ రీజన్, ఇది బజౌర్ రీజన్, అండ్ ఈ ఖైబర్ పఖ్తూన్ఖా మొత్తం కవర్ చేయడానికి తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బలూచిస్తాన్లో కూడా కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్థాపించారు. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే అమెరికా వాడు పాకిస్తాన్ భూమిని ఆక్యుపై చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేశాడో అప్పుడు చాలామంది అల్ ఖైదా ఫైటర్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి పాకిస్తాన్కి రావడం కూడా జరిగింది. సో అప్పుడేం జరిగింది, ఇక్కడ పష్తూన్స్ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన పష్తూన్స్ ఇక్కడ ఉంటారని చెప్పాను కదా, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పష్తూన్స్, పాకిస్తాన్లో ఉన్న పష్తూన్స్ వీరిద్దరూ కలిసిపోవడం జరిగింది. అండ్ అల్ ఖైదా సపోర్ట్ చేస్తున్న పష్తూన్స్ వహబీ ఇస్లాంని ఫాలో చేస్తారు, అండ్ ఇక్కడున్న పష్తూన్స్ మన దియోబందీ ఇస్లాంని ఫాలో చేస్తారు. సో ఒక విధంగా ఐడియాలజికల్ ఇంటిగ్రేషన్ కూడా జరిగింది. ఇది వహబీ అనుకోండి, దియోబందీ మూమెంట్ అనుకోండి, వీళ్ళిద్దరికి ఒకటే పర్పస్, టు ప్యూరిఫై ఇస్లాం. కానీ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ధ్యేయం ఏంటంటే, దట్ నా ఉద్దేశము పాకిస్తాన్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్, పాకిస్తాన్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్, మిలిటరీ లీడర్షిప్, అండ్ మూడవది వాళ్ళ ఐఎస్ఐ నెట్వర్క్స్, వీళ్ళందరినీ నేను వాళ్ళ ల్యాండ్స్కేప్ నుంచి తీసేసి పాకిస్తాన్ మీద నేను రూల్ చెయ్యాలి అన్నది టీటీపీ యొక్క ఉద్దేశం.
టీటీపీ పాకిస్తాన్ మీద ఐడియాలజికల్ ఫైట్ కాదు. నువ్వు పాకిస్తాన్ వాడు అమెరికా వాడికి భూమి ఇచ్చి నా మీద అటాక్ చేయించావు, నిన్ను నేను పవర్లో లేకుండా చేయాలి, ఇది నా ఉద్దేశం. సో ఈ ఉద్దేశాన్ని పూర్తి చేసుకోవడానికి ఎర్లీ 2000 నుంచి వీడు పాకిస్తాన్ మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు. సో ఉద్దేశం ఏంటి? పాకిస్తాన్ మీద రూల్ చేయాలి. ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు తాలిబాన్ ఉందో ఖచ్చితంగా ఏదో ఒక రోజు పాకిస్తాన్లో కూడా టీటీపీ అధికారం వచ్చి తీరుతుంది. ఎందుకంటే వాడి ఉద్దేశం ఇది, వాడి ఉద్దేశం ఐడియాలజికల్ కాదు, వాడి ఉద్దేశం ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి? యాజ్ ఎన్ ఇండియా రియాక్షన్ ఎలా ఉండాలి ఈ ఇష్యూ మీద, దీని గురించి కూడా చెప్తాను వినండి. మనందరికీ ఆపరేషన్ సింధూర్ గుర్తుంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని ఓపెన్గా టర్కీ సపోర్ట్ చేసింది, ఓపెన్గా చైనా వాడు సపోర్ట్ చేశాడు, మరెందరో వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా వీళ్ళని ఓపెన్గా సపోర్ట్ చేశాయి. అండ్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్కి అమెరికా వాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఎలా సపోర్ట్ చేస్తున్నాడంటే ఈ టీటీపీ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు? వాళ్ళ ఆపరేటింగ్ బేస్ మాత్రము ఆఫ్ఘనిస్తాన్లోనే ఉంది. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా అమెరికా వాడే పాకిస్తాన్ వాడికి ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఆపరేషన్ సింధూర్లో టర్కీ, చైనా, వెస్ట్ ఏషియా సపోర్ట్ చేశారు, అమెరికా సపోర్ట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధం వెనుక ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ ఉంది. ఇలా అమెరికా సపోర్ట్ అండ్ డెఫినెట్గా మనందరికీ తెలుసు చైనా సపోర్ట్ కూడా ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే ఇండియా, మనము రష్యాతో పాటు కలిసి ఖచ్చితంగా మనం ఆఫ్ఘనిస్తాన్ని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మనకి హిస్టారికల్ ఫ్రెండ్ కాబట్టి. నేను ఓపెన్గా సపోర్ట్ చేయాలి అని చెప్పట్లేదు, ఖచ్చితంగా కోవర్ట్లీ అయినా సరే మనం ఆఫ్ఘనిస్తాన్కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అది ఎలా చేయాలి? వీ విల్ లీవ్ ఇట్ టు ది గవర్నమెంట్, బట్ ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ని మనం సపోర్ట్ చేయాల్సిందే. ఇంకొక ఇష్యూ గురించి మాట్లాడతానని చెప్పాను కదా, ఈ 1999 IC-814 ఇన్సిడెంట్, ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ IC-814, ఈ ఎయిర్ క్రాఫ్ట్ కాఠ్మండు నుంచి న్యూఢిల్లీకి రావాలి. కానీ హైజాకర్స్ దీన్ని హైజాక్ చేశారు. లష్కరే తైబాకి చెందిన హైజాకర్స్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని హైజాక్ చేసి ముందు అమృత్సర్ తీసుకెళ్లారు. అమృత్సర్ తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని లాహోర్ తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత దుబాయ్కి వెళ్ళింది, ఫైనలీ కాందహార్కి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాహోర్ అంటే పాకిస్తాన్కి వెళ్ళింది, దుబాయ్ అంటే సౌదీ అరేబియాకి వెళ్ళింది, కాందహార్ అంటే ఫైనలీ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళింది. 1999లో మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వాళ్ళు రూల్ చేస్తున్నారు 1996 to 2001. సో ఈ కాందహార్లో ఫైనలీ వెళ్ళినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ టెర్రరిస్ట్ వాళ్ళు ఫస్ట్ అమృత్సర్, ఆ తర్వాత లాహోర్లో ఆగిపోవచ్చు కదా. లాహోర్లో ఆగిపోతే ఇది లష్కరే తైబా వాళ్ళే చేశారు అండ్ దాని బ్లేమ్ పాకిస్తాన్ మీద వస్తుంది కాబట్టి ఈ ప్లేన్ని దుబాయ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ దుబాయ్లో వెళ్ళంగానే సౌదీ అరేబియా వాళ్ళు కూడా వాళ్ళకు ఒక విషయం అర్థమైపోయింది, నాకు ఇండియాకి ఉన్న మంచి రిలేషన్స్ పాడైపోతాయని చెప్పేసి వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దుబాయ్లో కొందరు ప్యాసింజర్స్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది, దుబాయ్ వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల. ఆ తర్వాత కాందహార్కి పంపించడం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు ఈ IC-814ని అసలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు తరలించారంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఫైనల్గా ఈ విమానం ల్యాండ్ అయిందంటే ఆ బ్లేమ్ మొత్తం తాలిబాన్ మీద వెళ్తుంది కాబట్టే పాకిస్తాన్ వాళ్ళు ఆ బ్లేమ్ని అవాయిడ్ చేయడానికి, తాలిబాన్ మీద బ్లేమ్ తోసేయడానికి మాత్రమే ఈ విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన ప్యాసింజర్స్ రిలీజ్లో, ఇన్ఫ్యాక్ట్ ఈ ఆపరేషన్లో కూడా మన రాబిన్ హుడ్ అజిత్ దోవల్ గారు ఈ ఆపరేషన్లో కూడా తను ఇన్వాల్వ్ ఉన్నారు. అండ్ తను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగానే తాలిబాన్ వాళ్ళు
పూర్తిగా మన ప్యాసింజర్స్ రిలీజ్లో ఇండియాకి కోఆపరేట్ చేశారని చెప్పారు, కానీ వాళ్ళు ఈ విమానాన్ని ఎటువంటి హాని చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ విమానాన్ని చుట్టుముట్టి విమానంలో ఉన్న ప్యాసింజర్స్ అందరికీ ఒక ప్రొటెక్షన్ కవర్ కూడా ఇచ్చారు. సో దట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎటువంటి హాని కలిగించకుండా. అండ్ తాలిబాన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఈ లష్కరే తైబా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్యాసింజర్స్కి ఏమన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేది లేదని చెప్పేసి. సో ఇద్దరు దేశాల మధ్యలో, ఇండియా అండ్ పాకిస్తాన్ దేశాల మధ్యలో ఒక డిఫరెన్సెస్ రావాలి, ఒక భేదాలు రావాలి అన్న ఉద్దేశంతో ఆడిన పన్నగమే ఈ IC-814 హైజాక్ స్టోరీ. ఇది రియాలిటీ. మనకి హిస్టరీ తెలియకుండా మనం అన్యాయంగా తాలిబాన్ని బ్లేమ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఐ అండర్స్టాండ్ తాలిబాన్ ఏ విధంగానైతే కంట్రోల్ తీసుకుందో ఆఫ్ఘనిస్తాన్ మీద, అది డిబేటబుల్, దాన్ని పక్కన పెట్టండి. కానీ వాళ్ళని మనకేమన్నా చేశారు అన్న అంశంపై మీ అందరికీ క్లారిటీ ఇవ్వాలి అని అనుకున్నాను. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ మీద కంట్రోల్ సాధిస్తుంది అండ్ వాళ్ళకి ఒక మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఇది హిస్టరీ, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కంప్లీట్ వివరణ. థ్యాంక్ యూ అండ్ జై హింద్.